హాయ్ మ్యామ్. హలో ఎలా ఉన్నారు ఫస్ట్? నేను బాగున్నాను. చెప్పండి. వదలలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? వదలలో నా క్యారెక్టర్ ట్రైలర్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. మోస్ట్లీ లైక్ కొంచెం విలన్ షేడ్లోనే ఉంటుంది. కానీ మూవీ చూస్తే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెడుతుంది క్యారెక్టర్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ నైస్ క్యారెక్టర్. ఓకే మేడం. అంటే మెయిన్ ట్రైలర్లో చూస్తుంటే ఒక సైకోపాత్ క్యారెక్టర్లా అనిపించింది. అంటే ఏంటి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడానికి ఏమైనా రీజన్? అంటే అది మీరు నాకు ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇష్టం అండి. అంటే లైక్ మూవీలో వచ్చి వెళ్ళడం అంటే ఇట్స్ లైక్ ఒక ఇంపాక్ట్ ఉండాలి కదా. సో ఐ థింక్ ఈ క్యారెక్టర్ వల్ల ఐ థింక్ ఐ కెన్ క్రియేట్ దట్ ఇంపాక్ట్ అండ్ ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేయడానికి ఇది ఒక స్టేజ్ లాగా నాకు. సో ఐ థింక్ ఐవ్ డన్ సంథింగ్ ఇన్ దిస్. ఓకే మేడం. అంటే చాలామంది అబ్సెషన్తో పోలుస్తున్నారు అనమాట. అబ్సెషన్ అనేది చాలా వైరల్ అయింది. అలాంటిది ఒక 1800 crores అనేది వచ్చింది. అలాంటిది ఈ సినిమాలో ఏంటి అంటే అబ్సెషన్ ఈ మూవీని మేము యాక్చువల్లీ అబ్సెషన్ వచ్చే ముందు నుంచే ప్లాన్ చేశారు. సో అబ్సెషన్ అని ఈ మూవీకి కొంచెం లైట్గా కామన్ ఉంటుంది కానీ ఫుల్ మూవీ అబ్సెషన్ లాగా కాదండి. అంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో ఈ మూవీ మేము ముందు నుంచే ప్లాన్ చేసాము. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే శుభలగ్నంలో జగపతి బాబు గురించి ఇద్దరు హీరోయిన్లు ఫైట్ చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్స్ ఫైట్ చేయడం జరుగుతుంది జగపతి బాబు కూడా. అంటే ఏంటి మేడం ఆయన గురించే ఎందుకు ఈ ఫైట్స్ అంటే శుభలగ్నం నా అత్తనే చేశారు ఆమె గారు. సో అందుకే లైక్ ఐ థింక్ జేపీ సార్ అండ్ 2 హీరోయిన్స్ యూజువలీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో కూడా ఐ థింక్ వర్కౌట్ అయింది. సో అందరికీ కానీ ఇట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్. సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఓకే మేడం. అదే శుభలగ్నంలో మీ అత్తయ్య గారే చేశారు. అలాంటిది ఇప్పుడు జగపతి బాబు గారితో మళ్ళీ మీరు ఒక హీరోయిన్గా నటించడం అనేది ఈ జర్నీ ఎలా చూస్తున్నారండి? అంటే అది వచ్చి అత్త నుంచే అంటే నేను ఈ ఫిలిం కూడా చేసింది కూడా నేను అత్త వల్లే. నాకు యాక్చువల్లీ ఒక నెగిటివ్ షేర్ చేయడానికి కొంచెం నేను ఆలోచించాను. కానీ అత్త వచ్చి కాదు నువ్వు చేయేది బాగుంటుంది అన్నారు. ఐ థింక్ ఈవెన్ జేపీ సార్ ఆల్సో వాజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దాట్. సో వాళ్ళ ఇద్దరం వల్లే నేను ఈ ఫిలింని ఒప్పుకున్నాను. బట్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ ఈ మూవీలో. అంటే మీ అత్తగారితో కలిసి చేసే ఛాన్స్ ఏదైనా ఉందా మరి మళ్ళీ రానున్న రోజుల్లో ఏ సినిమా అయినా? షూర్ అండి. అంటే అత్తగారితో నేను ఆబ్వియస్లీ సినిమా చేస్తాను. అంటే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సో ఆబ్వియస్లీ ఫ్యూచర్లో అవకాశం వస్తే నేను చేస్తాను ఖచ్చితంగా.